గత కొన్ని రోజులుగా ఈ వైసీపీ పేటీఎం చిల్లర ఎమ్మెల్యేలు చిల్లర మంత్రులు తెలంగాణలో జరిగిన ఎన్నికల్ని కంపేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి చిల్లర మాటలు మాట్లాడారు. ఈ చిల్లరగాళ్ళకి సమాధానం చెప్పడం టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అనుకున్నాం. కానీ ఈరోజు ఆ చిల్లరగాళ్ళకి గ్యాంగ్ లీడర్, ఆ దండుపాలెం బ్యాచ్కి నాయకుడు, పెద్ద చిల్లరగాడు జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చిల్లర మాటలు మాట్లాడాడు. ఈ పెద్ద చిల్లరగాడికి సూటిగా సమాధానం చెప్పాలనుకుంటున్నాం. మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014లో తెలంగాణ ఎన్నికల్లో నీ పార్టీ వైచీపీ పార్టీ పోటీ చేసింది 56 నియోజకవర్గాల్లో. మీకు వచ్చిన ఓట్లు 57,402. కానీ అక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 74,290 ఓట్లు. అప్పుడే మీ నాన్న చనిపోయాడు. ఓ ఫుల్ సింపతి. నువ్వు నిలబెట్టిన ఎమ్మెల్యేలు మొత్తం 100 కోట్లు 1000 కోట్లు ఉన్నవాళ్ళు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు. ఇంత హడావిడి, ఇంత మంది మార్బలం పెట్టుకుని నీకు వచ్చిన ఓట్లు నోటా కంటే చాలా తక్కువ. అదే 2014లో కొల్లాపూర్ ఏదైతే నువ్వు బర్రె లెక్కతో కంపేర్ చేసావే, కొల్లాపూర్లో మీ నాన్న మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రాకి, మీకు 1000 కోట్ల ఆస్తులు, మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ మీ చేతుల్లో ఉన్నారు. మీకు వచ్చిన ఓట్లు 1240 కొల్లాపూర్లో 2014లో. మాజీ ముఖ్యమంత్రి కొడుకు పెట్టిన పార్టీలో 100 కోట్ల ఆస్తులున్న క్యాండిడేట్కి వచ్చిన ఓట్లు 1240. బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు 5,754. ఇప్పుడు చెప్పు జగన్, నువ్వు గొప్ప, బర్రె లెక్క గొప్ప? నువ్వేదో మా పార్టీ గురించి కంపేర్ చేస్తున్నావు కదా. బర్రె లెక్క కనీసం తెలంగాణలో నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుందని గొంతెత్తి ధైర్యంగా తెగువతో ఒక దళిత మహిళ ఎమ్మెల్యేగా పోటీ చేసింది, కడుపు మండి. బర్రె లెక్కకున్న తెగువు, ధైర్యం, బర్రె లెక్కకున్న ధైర్యం నీకు లేదా? దమ్ము నీకు లేదా? బర్రె లెక్కకున్న దమ్ము నీకు లేదా? నువ్వు మాట తప్పు, మడమ తిప్పు. పులివెందుల పులి కదా నువ్వు. పులివెందుల పులి తెలంగాణలో పిల్లా? చెప్పు. పులివెందుల పులి తెలంగాణలో పిల్లా? ఏం చిల్లర మాటలు మాట్లాడుతున్నావు అసలు? నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు మీటింగులకి డబ్బులు పెట్టి లేకుంటే బలవంతంగా పిలుచుకొని వచ్చిన జనాలు చూసి నవ్వుకుంటున్నారు. కోట్లు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, సైకో మాటలు మాట్లాడుతున్నాడు ఈ సైకో జగన్. అసలు ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడాలంటే బాధేస్తుంది మాకందరికీ. ముఖ్యమంత్రికి ఉన్న హోదా, హుందాతనం ఉందా నీలో? ఏం మాట్లాడుతున్నావు? బర్రెలక కనీసం ధైర్యంగా పోటీ చేసింది నీ వైఎస్ఆర్ పార్టీ ఉందా తెలంగాణలో? నువ్వు పోటీ చేసావా? మనం ఎప్పుడన్నా ఎవరైనా కంపేర్ చేసుకోవాలంటే నేను ఎగ్జామ్ రాసా, వాడు ఎగ్జామ్ రాశాడు, వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయి, నాకు తక్కువ మార్కులు వచ్చాయి, నేను వాడికంటే గొప్ప అని చెప్పుకుంటే ఒక అర్థం ఉంటుంది. నువ్వు కనీసం పోటీ చేయలే, నువ్వు మళ్ళీ జనసేన పార్టీతో కంపేర్ చేస్తావు. ఇదేం చిల్లర మాటలు నీకు, నీ మంత్రులు, ఎమ్మెల్యేలకి? మీరు కనీసం పోటీ చేసి మాట్లాడింటే, మాకంటే మీకు ఎక్కువ ఓట్లు వచ్చింటే, పోటీ చేసింటే మాట్లాడింటే మేము నమ్ముతాం, సరే బా మీ పార్టీ గొప్ప అని. నువ్వు బర్రెలకు ఒక దళిత మహిళ కడుపు మండి ధైర్యంగా అక్కడ పోటీ చేసింది ఇండిపెండెంట్గా. నీ మంది మార్బలం, మీ నాన్న ఎక్స్ ముఖ్యమంత్రి, నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి, నీకు 1000 కోట్ల ఆస్తులు, కనీసం బర్రెలెక్కకున్న ధైర్యం నీకు లేదు. ప్రతి ఓడు తెలంగాణలో పోటీ చేసిండకూడదు. మా పార్టీ దేశంలో ఎక్కడైనా పోటీ చేస్తుంది, ఆ దమ్ము ధైర్యం మా పార్టీకి ఉంది. మా పార్టీ సిద్ధాంతం అది. ప్రతి ఓడు మాట్లాడేస్తాడు, సలహాలు ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అయ్యో తెలంగాణలో పోటీ చేసిండకూడదండి. తెలంగాణలో పరిస్థితులు వేరు, ఆంధ్రాలో పరిస్థితులు వేరు. తెలంగాణలో మా పార్టీ ఏం లాస్ట్ మినిట్ 15 days ముందు ఇచ్చారు అందరికీ టికెట్లు. అక్కడ యాక్టివ్గా లేదు కదా. కనీసం ధైర్యంగా నిలబడి, ఓడిపోయినా ధైర్యంగా ఉన్నాం మేము, ఓడిపోయినా కానీ ధైర్యంగా నిలబడి ఉంటామని. కనీసం బర్రెలెక్కకున్న తెగింపు, ధైర్యము, దమ్ము, ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా చిల్లర మాటలు మా పార్టీ గురించి మాట్లాడితే ఎక్కడైనా దూకాలి మేమందరూ వెళ్ళి. నీలాంటి వాడి దగ్గర కూడా మాట్లాడించుకుంటా అంటే ఒక ముఖ్యమంత్రి నువ్వు, అది గుర్తుందా నీకు? రోడ్డు పైన చిల్లరగాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు.
కనీసం ఇంకనైనా బుద్ధి తెచ్చుకో. ఇంకో నెల రోజులు ఉంది. నీ పార్టీ నుంచి 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు, 5 మంది 7 మంది వెళ్ళిపోయారు, ఒక ఎంపీ ఎప్పుడో వెళ్ళిపోయాడు. దాని గురించి మాట్లాడు. ఎందుకు వెళ్ళిపోయారు నీ పార్టీలో నుంచి? నువ్వు పెద్ద చిల్లరగాడని, నువ్వు చాలా పెద్ద చిల్లరగాడని నిన్ను నమ్మలేక నీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు హడావిడిగా కొంతమంది ఎమ్మెల్యేలు మార్చేస్తున్నావు. వీటన్నిటిని డైవర్ట్ చేసుకోవడం కోసం చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, నీకు ఇంకా 3 నెలలే టైం. నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడుతావో మాట్లాడుకో. ఎందుకంటే ఫ్రీగా వచ్చిన మైకు, ఫ్రీగా వచ్చిన హెలికాప్టర్, ఫ్రీగా వచ్చిన ఫ్లైటు, ఫ్రీగా వచ్చిన జనాలు. ఫ్రీగా అంటే నువ్వు భయపెట్టి బెదిరించి నీ జోబులో నుంచి డబ్బులు ఖర్చు లేకుండా ప్రభుత్వం ఖర్చుతో వచ్చిన డబ్బులు అన్నీ ఫ్రీనే. నీ మాటలు కూడా ఫ్రీగా వస్తాయి. కానీ 3 నెలల తర్వాత నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి మాట తెప్పిస్తాం నీ నోట్లో నుంచి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇంకనైనా చిల్లర మాటలు మానుకో. ఈసారి నీకు పులివెందుల్లో బర్రెలెక్కకు వచ్చిన ఓట్లన్నా వస్తాయో లేదో చూసుకో. ఫస్ట్ పులివెందుల్లో నీకు బర్రెలెక్కతో కంపేర్ చేస్తారు మళ్ళీ నిన్ను పులివెందులు. అయినా తెలంగాణలో మీ చెల్లెలు ఉంది కదా షర్మిల, ఎవరో ఒక ఆడబిడ్డని చెల్లెమ్మ అన్నావు. సొంత చెల్లెమ్మ ఎందుకు అక్కడ పోటీ చేయలేకుండా పోయింది? మీకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, మీ మంది మార్బలం అన్నీ ఉన్నాయి, మీ నాన్న మాజీ ముఖ్యమంత్రి. మరి నీ సొంత చెల్లెలు వైఎస్ఆర్ టీపీ ఎందుకు పోటీ చేయలేదు? మాట్లాడు, కంపేర్ చేయి. ఇప్పుడు ఏం చిల్లర మాటలు ఎవరు వింటారు? ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నువ్వు పెద్ద చిల్లరగాడని. ఇలాంటి చిల్లర చౌకబారు మాటలు మానుకొని ఇంకనైనా ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడు. ఇక్కడ తుఫాను వచ్చి రైతులందరూ కష్టాల్లో ఉన్నారు. కనీసం ఎంత పంట నష్టం జరిగిందో నీకు తెలుసా? ఎంత నష్టపరిహారం ఇచ్చావు ఎవరికైనా అది చెప్పు. పరామర్శకని వచ్చి చొప్పులకి బురదంటకుండా బ్యారిగేట్లు వేసుకొని అక్కడికి రావడం ఎందుకు? నువ్వు అక్కడ నుంచి ఫొటోస్ విజువల్స్ చూస్తే సరిపోతుంది కదా. తాడేపల్లి కొంపలో నుంచి అక్కడ వరకు దానికి స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని రావడం, దానికి బ్యారిగేట్లు పెట్టడం, మళ్ళీ అక్కడ నుంచి ఇట్లా చూడడం. ఆ గడ్డి మోసి తీసుకొని వచ్చి ఇస్తుంటే కూడా టచ్ చేయడానికి కూడా నీకు అసహ్యంగా ఫీల్ అవుతున్నావే. మరి మొత్తం నటించావా పాదయాత్రలు చేసినప్పుడు ముద్దులు పెడుతూ? దాని గురించి మాట్లాడు. తుఫాను గురించి మాట్లాడు. మొన్ననే తుఫాను వెళ్ళి అల్లకల్లోలం అయిపోయారు. ఇంతవరకు అందరూ రైతులు నష్టాల్లో ఉన్నారు. ఇలాంటివి పక్కన పెట్టి నీ స్థాయికి నువ్వు ఇంత దిగజారి మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం నీలాంటి వాడు ముఖ్యమంత్రి. మా కర్మగాలి నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు. ఏం చేస్తాం? ఇంకా 5 సంవత్సరాలు భరించాం, ఇంకా 2-3 నెలలు భరించాలి. నీకు తొందరలోనే ప్రజలందరూ గుడ్ బై చెప్తారు. జగన్ గుడ్ బై. బుద్ధి తెచ్చుకో. నెక్స్ట్ పులివెందుల్లో బర్రెలక్కకి నీకు పోటీ జరుగుతుంది. బర్రెలక్కకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఇక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వస్తాయో కంపేర్ చేస్తాం మేమందరూ. బుద్ధి తెచ్చుకో ఇంకనైనా.